కర్నూలు జిల్లా ఎమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నందవరం మండల పరిధిలోని ముగితికి చెందినటువంటి బాదర్ బాషా భార్య అఖ్తర్ బేగంకు వైద్యులు సిజేరియన్ చేసి శిశువును బయటికి తీశారు. ఇక అనంతరం మృతి చెందింది అని చెప్పారు. ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మరణించింది అని బాధిత కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన డిహెచ్ఓ మాధవి విచారణ ప్రారంభించారు. శిశువు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు తెలిపారు. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆశా వర్కర్లు మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇంటింటికి పోయి ఆవిడకి ఆపరేషన్ చేసి 9 నెలల తర్వాత ఆపరేషన్ చేసి సీజర్ చేసి బేబీని తీసి చేస్తే ఆ బేబీ ప్రాబ్లం వచ్చి చనిపోయింది. దాని మీద పేషెంట్ బేబీ ఫాదరు మదరు కంప్లైంట్ పెట్టారు. డాక్టర్ గారి నిర్లక్ష్యం మూలాన మా బేబీ చనిపోయింది అని దానిని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. విచారణలో మీకు ఏం తెలుసు? ఇంకా అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఇదంతా చూసిన తర్వాత చెప్పగలను. ఇప్పుడే మనం